హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 30x40 డైమెన్షన్లు కట్టిన హౌస్‌ని చూస్తున్నాం. అలాగే ఇలాంటి ఇంటిని కట్టుకోవడానికి ప్రెజెంట్ ఉన్న రేట్ల ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఇదొచ్చేసి మనకి ల్యాండ్ అనేది 1200 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్‌లు పోంగా హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసే మటుకు 1048 స్క్వేర్ ఫీట్‌లోనే హౌస్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. G+1 కాబట్టి 2096 ఎస్ఎఫ్టీ వస్తుంది. అదేవిధంగా మెట్ల రూమ్ అనేది ఒక 80 ఫీట్లు వస్తుంది. మొత్తం వచ్చేసి 2176 స్క్వేర్ ఫీట్‌కి కాస్ట్ ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇదొకటి గమనించుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో వచ్చేసి మనకి బోర్‌వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు. ఇంకా లేట్ చేయకుండా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి మనం సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 700 నుంచి 800 బస్తాలు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో బస్తా ధర అనేది 280 నుంచి 380 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో బస్తా ధర అనేది మనం 350 రూపాయలు అనుకుంటే కనుక ఈ 700 బస్తాలకు గాను 1,45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 6 నుంచి 6.5 టన్నులు అయ్యే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర వచ్చేసి 58,000 నుంచి 83,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో టన్ను ధర అనేది 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 6 టన్నులకు గాను మనకి స్టీల్కి అయ్యే ఖర్చు వచ్చేసి 3,90,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 120 నుంచి 130 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 1,800 నుంచి 2,200 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో టన్ను ధర అనేది 2,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 120 టన్నులకు గాను 2,40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం రోబో శాండ్ చూసుకుందాం. రోబో శాండ్ వచ్చేసి 50 నుంచి 55 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 550 నుంచి 650 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో టన్ను ధర అనేది 600 రూపాయలు అనుకుంటే కనుక 50 టన్నులకు గాను 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం కంకర చూసుకుందాం. 20 అదేవిధంగా 40 వచ్చేసి మనకి 80 నుంచి 85 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర వచ్చేసి 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక 80 టన్నులకు గాను 49,600 రూపాయల వరకు మనకి కంకరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం బేస్మెంట్ రాయి చూసుకున్నాం, లేదా సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ 1800 నుంచి 1900 రాళ్ళు పట్టే అవకాశం ఉన్నది. ఒక్క రాయి ధర అనేది 16 రూపాయల నుంచి 18 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క రాయి ధర అనేది మనం 18 రూపాయలు అనుకుంటే కనుక ఈ 1800 రాళ్ళకు గాను 32,400 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం ఇటుకలు చూసుకుందాం. ఇటుక వచ్చేసి 14,000 నుంచి 15,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. ఒక ఇటుక ధర వచ్చేసి 9 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒక్క ఇటుక ధర అనేది 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 14,000 ఇటుకలు గాను 1,40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి యూపీవీఎస్ కిటికీలు పెట్టుకున్నా కానీ సేమ్ అదే ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. ఇది టోటల్గా మనకి 1,80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది, అది సింపుల్గా చేయించుకుంటే కనుక. నెక్స్ట్ వచ్చి మనకి టైల్స్ అయినా కానీ లేదా మార్బుల్స్ అయినా కానీ కిచెన్ ప్లాట్ఫామ్కి, గ్రానైట్కి, మెట్లు గ్రానైట్కి, పార్కింగ్కి మొత్తం వచ్చేసి మనకి 1,60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది, అది సింపుల్గా వెళ్తే మటుకు. నెక్స్ట్ వచ్చి మన ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వచ్చేసి మనకి టోటల్గా ఆల్ ఫిట్టింగ్ వరకు మొత్తం టోటల్ అనేది 2,00,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి ఒక 75,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్కి, సేఫ్టీ గిర్లకి మొత్తం టోటల్గా ఒక 55,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్కి, మెట్లకు రైలింగ్కి అయినా కానీ మొత్తం టోటల్గా ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి పెయింటింగ్ చూసుకున్న పెయింటింగ్ వచ్చేసి మొత్తం G+1కి 1,80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి మనకి మెయిన్గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకున్న కనుక 20,17,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. లేబర్ కాస్ట్ వచ్చేసి ఫస్ట్ అనేది తాపీ మేస్త్రి వర్క్, అదేవిధంగా సెంట్రింగ్ వర్క్ చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి 2,176 స్క్వేర్ ఫీట్కి గాను ఒక సెప్టిక్ అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనకు G+1 కాబట్టి 330 రూపాయలు అయితే యాడ్ చేయడం జరిగింది. తాపీ మేస్త్రికి సెంట్రింగ్ వర్క్ వచ్చేసి మనకి 7,18,080 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి గుంతలు తీయడానికి, మట్టి లెవెలింగ్కి మొత్తం మనకి ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ చూసుకుందాం. ఫుటింగ్స్కి, పింతికి, కాలమ్స్కి, స్లాబ్కి, అదేవిధంగా పైన కూడా మనకి స్లాబ్కి, మెటల్ రూమ్కి మొత్తం ఒక 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక 50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ అదేవిధంగా ప్లంబింగ్ చూసుకునే కనుక ఒక 90,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్కి, బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం మనకి ఒక 1,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి మనకి మెయిన్ లేబర్ కాస్ట్ అనేది మొత్తం చూసుకుంటే కనుక 10,78,080 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇందా మనం చెప్పుకున్నట్టుగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 20,17,000 ప్లస్ 10,78,080 రూపాయలు. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 30,95,080 రూపాయల వరకు అవుతుందన్నమాట. దీనికి మనం 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్కైనా కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ ఈ 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 3,09,580 రూపాయల వరకు యాడ్ చేయడం జరిగింది. ఇది మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 34,04,580 రూపాయల వరకు అవుతుందన్నమాట. దీన్ని మనం ఒక స్క్వేర్ ఫీట్ కన్వర్ట్ చేస్తే మటుకు ఒక స్క్వేర్ ఫీట్కి అనేది అంటే 2,176 స్క్వేర్ ఫీట్కి అనేది కన్వర్ట్ చేస్తే మటుకు 1,564 రూపాయల వరకు అవుతుంది. అంటే మీకు దగ్గర అనేది 1,600 నుంచి 1,650 రూపాయల వరకు టోటల్ బిల్డింగ్ కాస్ట్ అయ్యే అవకాశం ఉంది ఒక స్క్వేర్ ఫీట్కి అనేది. ఇది మీరు దగ్గర నుండి చేయించుకుంటే కనుక ఈ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.